వాలంటీర్లు ఇప్పుడు ఏపీ పాలిటిక్స్లో వీళ్లే హాట్ టాపిక్. ఒకప్పుడు వీళ్ళంతా ఇంటింటికి తిరిగి సంక్షేమ ఫలాలను అందించేవాళ్ళు. కానీ ఇప్పుడు నేతలు వారి చుట్టూ తిరుగుతూ వారిని ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. మొన్నటి వరకు పోపోమన్నవారు ఇప్పుడు వారిని అందలం ఎక్కించుకుంటామని హామీ ఇస్తున్నారు. రీసెంట్గా టీడీపీ అధినేత చంద్రబాబు అయితే వారికి బంపర్ ఆఫర్ ప్రకటించారు. రాజీ పడేది లేదంటూ రాజీనామాలు చేస్తున్న వాలంటీర్లకు చంద్రబాబు ఆఫర్లకు ఏమైనా లింక్ ఉందా? అసలు వాలంటీర్లు రాజీనామా చేస్తే పార్టీలకు వచ్చిన నష్టం ఏంటి? అప్పుడెప్పుడో మొదలైన ఏపీ పాలిటిక్స్లో మొదలైన వాలంటీర్ వార్ ఇంకా కొనసాగుతూనే ఉంది. లేటెస్ట్గా చంద్రబాబు చేసిన ప్రకటన వాలంటీర్ల ఇష్యూను మరోసారి హైలైట్ చేసింది. ఇంతకీ చంద్రబాబు ఏమన్నారు ఒకసారి చూద్దాం. ఈరోజు వాలంటీర్ కూడా ఒక పిలిపించాను. మీరిచ్చే వాళ్ళు ఇచ్చే 5,000కు ఇది అయ్యి నేరాలు ఘోరాలు చేసి మీ భవిష్యత్తు నాశనం చేసుకోవద్దండి. ఎంట్రీ పాయింటే 10,000 రూపాయలు ఇస్తాం. భవిష్యత్తులో మీ స్కిల్ డెవలప్మెంట్ చేస్తాం. మిమ్మల్ని ఇక్కడి నుంచి వర్చువల్ ఆర్ ఫిజికల్ వర్కింగ్కి మీ కెరీర్ బిల్డింగ్ చేసే బాధ్యత మాది. వాళ్ళు కూడా చూస్ చేసుకోమన్నాను. అధికారంలోకి రాగానే అండగా ఉంటాం, ప్రజలకు సేవ చేసే వాలంటీర్ల జీతాలు 10,000కు పెంచుతాం. ఇది చంద్రబాబు చేసిన ప్రకటన. అయితే గతానికి భిన్నంగా కొన్ని రోజులుగా ఆయన వాలంటీర్ల నామజపం చేస్తున్నారు. మనం గమనించవచ్చు. వారిని మచ్చిక చేసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. మరి దీనికి రీజన్ ఏంటి? ఈ క్వశ్చన్కి చాలా ఆన్సర్స్ ఉన్నాయి. అసలు ఏపీలో వాలంటీర్లుగా ఎవరు పనిచేస్తున్నారంటే వైసీపీ కార్యకర్తలనే వాలంటీర్లుగా నియమిస్తున్నారని, వాళ్ళు చేసే అరాచకాలు అన్నీ కాదని చెప్పేవారు టీడీపీ నేతలు, జనసేన నేతలు కూడా. వాలంటీర్లు అంతా జగన్ ప్రైవేట్ సైన్యం అనే ఆరోపణలు కూడా చేశారు. అంతేకాదు వారిని ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ఫిర్యాదులు చేశాయి పార్టీలు, కొన్ని సంస్థలు. పంచాయతీ ఈసీ వద్దకు, హైకోర్టుకు చేరింది. వారు అనుకున్నది సాధించారు. వాలంటీర్లు ఎన్నికల విధులకు దూరమయ్యారు. ఈసీ ఆదేశాలను పాటించకుండా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వారిపై టీడీపీ నేతల ఫిర్యాదులతో చర్యలు కూడా తీసుకున్నారు. తమకు అందిన 40 కంప్లైంట్స్పై విచారణ జరిపిన ఈసీ నిబంధనలు ఉల్లంఘించిన 46 మంది వాలంటీర్లపై ఇప్పటికే వేటు వేసింది. వీరంతా వైసీపీకి అనుకూలంగా ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలపైనే ఈ చర్యలు తీసుకుంది ఈసీ. చెప్పింది వినకపోతే యాక్షన్ తప్పదని ఈసీ చెప్పకనే చెబుతూ మిగతా వాలంటీర్లకు కూడా ఒక వార్నింగ్ ఇచ్చినట్లయింది. ఇదంతా తెలిసిందే. కానీ విపక్షాలకు ఊహించని షాక్ ఇచ్చారు వాలంటీర్లు. వారి బలం ఏంటో చూపించారు. రాష్ట్రంలో 2,55,000కు పైగా వాలంటీర్లు ఉన్నారు. ఒక్కో వాలంటీర్ 50 కుటుంబాలను ప్రభావితం చేయగలరు. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ప్రతి ఇంటికి రేషన్ సరుకులు కావచ్చు, పింఛన్లు కావచ్చు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు కావచ్చు, ఈవెన్ ప్రజలకు ఏమైనా సమస్యలు ఉంటే అవి నేరుగా వీళ్ళే అడ్రస్ చేస్తూ వీళ్ళే తీరుస్తూ ఉన్నారు. సో ఒక ఎమ్మెల్యే కంటే ఒక వాలంటీర్ ప్రతి కుటుంబానికి దగ్గరైనటువంటి పరిస్థితి. మరి ఈసీ ఆదేశాలతో సైలెంట్ అవుతారనుకుంటే వారంతా రాజీనామాల బాట పట్టారు. వైసీపీకి అనుకూలంగా ప్రచారం చేస్తామని ఓపెన్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఇది విపక్షాలకు ఊహించని షాక్ అని చెప్పాలి. వారు రాజీనామాలు చేసినా, ఉద్యోగాలు పోయినా ప్రజలకు వాలంటీర్లుగానే తెలుసు. వాళ్ళ రాజీనామా విషయం వీళ్ళకి తెలియదు. వీళ్ళు వాలంటీర్, పలానా వ్యక్తి, పలానా సురేష్ మా ఊరికి వాలంటీర్ అనే విషయం మాత్రమే సాధారణ ప్రజలకు తెలుసు. సో వాళ్ళ ప్రభావం ఇంకా వీళ్ళ మీద ఉంటుంది. వారి మాటలకు ప్రభావితం అయ్యే వారి సంఖ్య లక్షల్లో ఉంటుంది. ఈ విషయాన్ని గమనించేసరికి చాలా ఆలస్యం అయిపోయింది. వాలంటీర్లంతా బీజేపీ, టీడీపీ, జనసేన కూటమికి వ్యతిరేకంగా పనిచేస్తే ఏం జరుగుతుంది? ఈ ప్రశ్నలే ఆ పార్టీ వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అందుకే ఇప్పుడు వాలంటీర్ల ఇష్యూలో జనసేన నోరు మెదపడం లేదు. చంద్రబాబు మాత్రం వారిని మచ్చిక చేసుకునే పనిలో పడ్డారు. వారిపై వరాల జల్లు కురిపిస్తున్నారంటే మేము అధికారంలోకి వస్తే ఇది చేస్తాం, అది చేస్తామని. అయితే చంద్రబాబు హామీలపై వైసీపీ ఏమంటుందో ఒకసారి చూద్దాం. మీ నోటితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇళ్ళు, సంచులు మోసేవాళ్ళు ఎవరు ఇళ్ళు, ఇళ్ళకొచ్చి తలుపులు మగవాళ్ళు లేనప్పుడు తలుపులు కొడుతున్నారు, తలుపులు కొట్టి మిమ్మల్ని లోబర్చుకుంటారు, వాడికి ఏం పని? అలాగే రెడ్ లైట్ ఏరియాలకు అమ్మాయిలను అమ్మేస్తున్నాను అన్నట్టు మీ నోటుతోనే ఇవాళ 10,000 ఇస్తానని చెప్తే మిమ్మల్ని నమ్ముతారా? అసలు మీ అసలు వీళ్ళు కాదు, అసలు ప్రజలకు ఉందా నమ్మకం మీ మీద అంటున్నా? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు ఉందా నమ్మకం? 10,000 ఇస్తున్నాడా? 10,000 ఇచ్చి ఓటేస్తారా? ఏమండి, నేను మీకు 25,000 ఇస్తా. నాకు ఓటైపోయారంటే మాత్రం నేను ఊరుకోను. మీకు 25,000 ఇస్తా. మీ ఇంట్లో ఎవరైనా బిడ్డ ప్రసవమైతే 1 కోటి రూపాయలు ఇస్తా. 1 కోటి రూపాయలు ఇస్తా. నాకు ఓటేయండి, నేను పార్టీ పెడతాను రేపు. వాడు 10,000 ఇచ్చాడని, పోసారి 25,000 ఇస్తాడని నాశనం అయిపోతారు. మీ ప్రజలు నాశనం అయిపోతారు.
ఇన్నాళ్ళు లేని ప్రేమ ఎన్నికల ముందే ఎందుకు అనేది వైసీపీ నేతల ప్రశ్న. వాలంటీర్లు సమాజం కోసం సేవ చేసేందుకు ముందుకొచ్చిన యువత, ప్రజలకు ఏదో చేయాలన్న తపన ఉన్నవారు మాత్రమే వాలంటీర్లుగా వస్తున్నారని, వారంతా ప్రజలకు ప్రభుత్వానికి మధ్య అనుసంధానకర్తలని చెబుతున్నారు వైసీపీ నేతలు. ఈ వ్యవస్థను తప్పుపట్టడం సరైంది కాదన్నది వారి వాదన. ఓవరాల్గా చూస్తే వాలంటీర్లు తమ పేటెంట్ అన్న ఆలోచనలో ఉంది వైసీపీ. ప్రతి ఇంటికి వెళ్ళి ప్రభుత్వం జరిగిన మంచిని చెప్పాలన్నారు జగన్. వాలంటీర్లే నా సైన్యం అని జగన్ ఓపెన్గా స్టేట్మెంట్ కూడా ఇచ్చుకున్నారు. ఇదే విషయంపై ఇప్పుడు చంద్రబాబు కాన్సన్ట్రేట్ చేశారు. అందుకే వాలంటీర్లు నెలకు 50,000 వరకు సంపాదించుకునేలా ఏర్పాటు చేస్తామంటున్నారు. గౌరవ వేతనం 10,000 ఇస్తామంటున్నారు. ఒక్క వాలంటీర్ను కూడా తొలగించమని అంటున్నారు. అయితే వైసీపీ నేతలు చెప్పినట్లుగా చేయొద్దన్నది ఆయన కండిషన్. ఇక అధికార విపక్షాల చర్యలు చూస్తుంటే నిజంగానే వాలంటీర్ల వ్యవస్థ గ్రామాల్లో ప్రభావం చూపే అంశంగానే కనిపిస్తోంది. మరి ఎంత ప్రభావం చూపించకపోతే చంద్రబాబు ఈ రకమైనటువంటి ఆఫర్లు ఇస్తారు వాళ్ళకి. సో విధులకు దూరం చేయడం, ఎన్నికలకు విధులకు దూరం చేయడం అనేది ఒక లాజిక్ ప్రకారం జరిగిందనే దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. అయితే ఇప్పుడు వారిని మచ్చిక చేసుకోకపోతే అసలుకే మోసం కాబట్టి నేరుగా సీన్లోకి చంద్రబాబు ఎంటర్ అయ్యారు. మరి చంద్రబాబు ప్రకటనలు ఏ మేరకు వాళ్ళ మీద ప్రభావం చూపుతా అనేది ఇప్పుడు అసలు క్వశ్చన్. అంటే మేము వచ్చే గవర్నమెంట్లో 50,000 సంపాదించుకోవచ్చు కాబట్టి, లేదంటే గౌరవ వేతనం 10,000 సంపాదించుకోవచ్చు కాబట్టి టీడీపీకి లేదా టీడీపీ కూటమికి ప్రోగా ప్రచారం చేద్దామనే ఆలోచనలో వాలంటీర్లు వస్తారా? వస్తే దాని ప్రభావం ఏ మేరకు ఉంటుంది? రాకపోతే ఆ నష్టం ఏ మేరకు ఉంటుంది? వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ.